नमो वेदात्मकाय वेङ्कटेशाय भजे व्रजैकनन्दनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं सुपिच्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकम् अनंगरंगसारगं नमामि सागरं भजे। अखिलांडकोटि ब्रह्मांड नायकुडैन कालस्वरूपुडैन श्रीनिवास स्वामी वारी दिव्यानुग्रहंतो मन कालमु अंता कूडा सत्कथा कालक्षेपंतो प्रतिनित्यमु सद्विनियोगम అవుతూ ఉన్నది। కాలక్షేపం అనేటటువంటి శబ్దానికి కాలాయ పరమేష్ఠినే అని కాలహ అంటే యముడు అని చెప్పి అర్థం చెప్తారు। యముడికి ఎన్నో పేర్లు ఉన్నాయి। యమాయ ధర్మరాజాయ మృత్యవే చ అంతకాయ చ వైవస్వతాయ కాలాయ నీలాయ పరమేష్ఠినే అంటూ యమధర్మరాజు యొక్క నామావళిలో కాలాయ అనే శబ్దం ఉన్నది। అటువంటి యమ బాధ నుంచి అంటే ఆ యముణ్ణి క్షేప అంటే దూరంగా ఉంచడం అని అర్థం। కాలక్షేపము అంటే ఎప్పుడైతే భగవత్ సంబంధమైనటువంటి విశిష్టమైన విషయములని మనం చర్చించుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే భగవన్నామ సంకీర్తనాన్ని మనం చేస్తూ ఉంటామో, భగవత్ కథని వింటూ ఉంటామో, అటువంటి చోటికి యముడు రాలేడు। భగవత్ సేవయందు నిమగ్నులై ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళకూడదు అనేటటువంటిది ఒక నియమం ఉన్నది। అందువల్ల మనం ఎక్కువ సమయం భగవత్ చింతన చేస్తూ ఉంటే ఆ యముడు ఇంకా ఇంకా దూరంగా ఉంటూ ఉంటాడు। అంటే కాలహ అనేటటువంటి యముడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని దూరంగా ఉంచడం అనేటటువంటి దాన్నే కాలక్షేపము అనేటటువంటి శబ్దంతో వ్యవహరిస్తారు। మనకి మామూలుగా మనం మాట్లాడుకునేటటువంటి వ్యావహారిక భాషలో కాలక్షేపము అంటే సమయాన్ని వృథా చేయడం అని చెప్పి అనుకుంటాం, కానీ దాంట్లో అంతరార్థాన్ని ఇట్లా చెప్తూ ఉంటారు సాంప్రదాయకులు। అటువంటి కాలక్షేపాన్ని మనందరం కూడా ప్రతినిత్యము స్వామివారి అనుగ్రహంతో చేసుకుంటూ ఉన్నాం। ఈనాడు నూతన సంవత్సరంలోకి అందరం కూడా అడుగుపెట్టి ఉన్నాం। శ్రీనివాస స్వామివారి అనుగ్రహంతో మహాభారత గ్రంథాన్ని ప్రతినిత్యము పారాయణ చేసేటటువంటి ప్రతి ఒక్క భక్తుడికి కూడా స్వామివారి దివ్యానుగ్రహం ఉండాలి అని, వారంతా కూడా సకుటుంబంగా ఆయురారోగ్యాలతో నూతన సంవత్సరంలో ఇతోధికమైనటువంటి వృద్ధిని పొంది ఎటువంటి దుష్టారిష్టములు లేకుండా ఆనందంగా జీవించాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థించడం జరిగినది। ఇప్పుడు ఆ భావనతో మనందరం కలిసి మరొక్కమారు స్వామివారిని ప్రార్థిస్తూ ఈనాటి మన మహాభారత అంతర్గత అరణ్య పర్వ పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం। విఘ్నేశ్వర ధ్యానం నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం
శాంతం జితేంద్రియ క్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆయుర్వ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి షట్చత్వారింశోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అర్జున ఉవాచ శృణు సత్యం వరారోహే యత్వాం వక్ష్యామ్యనిందితే శృణ్వంతు మే దిశశ్చైవ విదిశశ్చ సదేవతాః యథా కుంతీ చ మాద్రీ చ శచీ చైవ మమానఘే తథా చ వంశజననీ త్వం హి మేద్యగరీయసి. గచ్చ మూర్ధనా ప్రపన్నోస్మి పాదౌ తే వరవర్ణిని త్వం హి మే మాతృవత్ పూజ్య రక్ష్యోహం పుత్రవత్ త్వయా. అర్జునుడు, నీవు మాకు వంశ ఆది గణంలో మొదటి దానివి, అనగా మా వంశానికి ఆద్యురాలివి, అనగా తల్లిలాంటి దానివి, నీకు నమస్కారం. నీకు నేను భృత్యుణ్ణి తప్ప వేరొకణ్ణి కాదు అని అన్నప్పుడు అవన్నీ భూలోకం మాటలు, స్వర్గలోకంలో అటువంటి నియమాలు లేవు అని ఉర్వశి చెప్పింది అని అనుకున్నాం. ఆవిడ అక్కడ ఒక దృష్టాంతాన్ని కూడా అర్జునుడికి చెప్పింది. ఎంతోమంది తద్వంశీయులు ఇక్కడికి వచ్చి సుఖంగా ఉన్నారు, కావున వారు చేసింది తప్పు కాదు, ఇప్పుడు నువ్వు చేసేది తప్పు కాదు, ఏం భయం లేదు అని చెప్పి అర్జునుడితో చెప్తే, ఆ పైన మళ్ళీ అర్జునుడు తన యొక్క మాటల్ని నిశ్చయంగా సకల శక్తులు కలిగి ఉన్నటువంటి ఉర్వశికి ఏమాత్రం భయపడక తన నిశ్చయమైనటువంటి మాటని చెప్తూ ఉన్నాడు. మహాత్ముడు, ఇంద్రియాన్ని నిజంగా జయించినటువంటి మహానుభావుడైన అర్జునుడు. శృణు సత్యం వరారోహే యత్వాం వక్ష్యామ్యనిందితే. ఏ విధమైనటువంటి దోషము లేనటువంటి దానా అని ఆరంభించాడు. అనిందితే అంటే ఏదో అప్సరస, ఆవిడికి ఏం నియమాలు లేవు, ఇంకోటి ఇంకోటి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం మనం ఏవైనా సరే కొన్ని మాటలు అనవచ్చుగాక, కానీ కట్టుబాట్లు అనేటటువంటి వాటిలో కొంత భేదం అనేటటువంటిది ఉంటుంది. మన ప్రాంతంలో కొన్ని కట్టుబాట్లు, మన ప్రాంతం దాటి మనం పరాయి ప్రాంతానికి వెళ్తే అక్కడ కొన్ని కట్టుబాట్లు, మన ఇంట్లో కొన్ని కట్టుబాట్లు, పక్కింట్లో కొన్ని కట్టుబాట్లు, ఇలా చూసుకుంటూ పోతే మన ఊళ్ళో కొన్ని కట్టుబాట్లు, పక్క ఊళ్ళో కొన్ని కట్టుబాట్లు, మన జిల్లాలో కొన్ని, పక్క జిల్లాలో కొన్ని,
మన రాష్ట్రంలో కొన్ని, పక్క రాష్ట్రంలో కొన్ని, మన దేశంలో కొన్ని, పక్క దేశంలో కొన్ని. ఈ కట్టుబాట్ల విషయంలో మనం ఇలా ఉంటున్నాం కాబట్టి సమస్త ప్రపంచము కూడా మనలాగానే ఉండాలి అని అనుకుంటే పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి మనం మొదలు పెట్టాలి. నేను ఎలా ఉంటున్నానో నా పక్కింటి వాడు అలా ఉండాలి అని అనుకోవడం. అప్పుడు కదా దేశమంతా మనల్ని అనుసరించేది. అలా అనుకున్నామంటే మనం ఇంకా ఆ ఇంట్లో ఉండక్కర్లేదని అర్థం. ఎక్కడా మనకి ఇల్లు దొరకదు. ఎందుకు అనంటే ఎవరి పద్ధతులని బట్టి, ఎవరి అవకాశాలని, అవసరాలని బట్టి కట్టుబాట్లు అనేటువంటివి అలా ఏర్పడుతూ ఉంటాయి. దాన్ని అనుసరిస్తూ ఉంటారు తర్వాత తరాల వాళ్ళు. ఇప్పుడు భూలోకంలో ఉండేటటువంటి కట్టుబాట్ల విషయంలో మనం ఆలోచించినట్లుగా వేరొక లోకంలో జరిగేటటువంటి వృత్తాంతం విషయంలో ఆలోచించి ఉర్వశి ఇలా చెప్పింది కాబట్టి ఆమె చాలా చెడ్డదైనటువంటి గుణం కలిగినటువంటిది, ఆవిడ చాలా నింద్యురాలు, ఆవిడికి ఏ విధమైనటువంటి సంస్కారం లేదు, ఆవిడిలో శుద్ధత లేదు అంటూ మొదలెడితే ఇక ఆ ప్రసంగం అనేటటువంటిది ఒక అంతం లేనటువంటి వ్యాపారంగా మారుతూ ఉంటుంది. ఎందుకు అనంటే ఈ వృత్తాంతాన్ని కొంతమంది అనువాదం చేసేటప్పుడు మహాభారతంలో ఉర్వశి ఇంత దిగజారాలా అని మాట్లాడడం మొదలుపెట్టి ఆవిడ గురించి ఎన్నో విధములైనటువంటి మాటల్ని మాట్లాడి చాలా అగౌరవంగా ఆవిడ పాత్రని చిత్రీకరించారు. కానీ ఈ వృత్తాంతం మొత్తం మనం బాగా గమనిస్తే అర్జునుడు ఇప్పుడు మాట అన్నాడు, ఆ మాటని ఆవిడ అనుసరించి అర్జునుడిని రక్షించడానికి ఇంత పని చేసిందా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఒక మాయ, ఒక విధి, ఒక ఉద్దేశ్యాన్ని, పరమ ప్రయోజనాన్ని మనసులో పెట్టుకొని ఈ వృత్తాంతం మొదలైంది. అందుకనే ఈ వృత్తాంతంలో చివరిలో మనం ఒక ఫలశ్రవణం కూడా వింటాం. అక్కడ మళ్ళీ మనం ఈ విషయాన్ని గురించి సరిగ్గా ఇంకా వివరంగా చెప్పుకుంటే ఈ వృత్తాంతం ఎందుకు మొదలైందో మనకి బాగా అర్థమవుతుంది. సరే, ఈ కట్టుబాట్లు ఇలా ఉన్నాయి కాబట్టి దోషం లేదు అంది ఆవిడ. అయినా కుదరదని చెప్పి అంటూ ఉన్నాడు అనిందితే అని. అంటే ఏ విధమైనటువంటి నిందకి కూడా అర్హురాలివి కాదమ్మా నువ్వు, అంత శుద్ధమైన పవిత్ర చారిత్ర్యాన్ని కలిగి ఉన్నటువంటి దానివి ఓ ఉర్వశి. నువ్వు నేను చెప్పే మాటలు కొంచెం ఆలగించమ్మా, నేనేమంటున్నానో కొంచెం గమనించుకో. నువ్వే కాదు, శృణ్వంతు మే దిశశ్చైవ విదిశశ్చ సదేవతా. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం అనేటటువంటివి 4 దిక్కులు. ఐశాన్యం అంటే ఈశాన దిక్కు, ఆగ్నేయము నిరుతి, వాయవ్యము అనేటటువంటివి విదిక్కులు. ఇలా ఈ దిక్కులు, అలాగే విదిక్కులు, అలాగే సదేవతా, ఆ దిక్కులని అధిష్ఠించి ఉన్నటువంటి దేవతలు. అంటే పూర్వ దిక్కుకి ఇంద్రుడు అధిపతి, తూర్పుకి. ఆగ్నేయానికి అగ్ని అధిపతి, దక్షిణ దిక్కుకి యముడు అధిపతి, నిరుతి అనేటటువంటి దిక్కుకి నైరుతి అనేటటువంటి దేవత, నిరుతి అనేటటువంటి దేవత అధిపతి, పశ్చిమ దిక్కుకి వరుణుడు అధిపతి, ఇక వాయవ్యానికి వాయువు అధిపతి, ఉత్తర దిక్కుకి కుబేరుడు అధిపతి, ఈశాన్యానికి అంటే ఐశాన్యం అని చెప్పి ఈశాన దిక్కు అంటాం, దానికి రుద్రుడు, ఈశానుడు పరమేశ్వరుడు అధిపతి. ఇలా ఈ దిక్కులు విదిక్కులు కలిపి ఆ దిక్కులతో పాటు అధిష్టాన దేవతలు కూడా నీతో పాటు నేను చెప్పే మాటను కొంచెం ఆలోచించాలమ్మా. నేను మాట చెప్తున్నాను, ఇది నిశ్చయంగా చెప్తూ ఉన్నాను. ఈ మాటలో ఇంకా వేరొక మాటకి అవకాశం లేదు. ఇది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం తల్లి. ఏమంటున్నానంటే, ఇప్పుడు నేను ఇది పూర్వమే నీకు విన్నవించుకుని ఉన్నాను, నా అభిప్రాయాన్ని మొత్తాన్ని చెప్పుకుని ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను, యథా కుంతీ చ మాద్రీ చ శచీ చైవ మమానఘే. అనగా పాపం లేనటువంటి దానా, ఏ పాపము ఎరగనటువంటి ఓ మహాతల్లి నాకు కుంతీదేవి ఎట్లానో, మాద్రి అనేటటువంటి తల్లి మా సవితల్లి ఆవిడ ఎట్లానో,
శచీదేవి ఇగో ఈ రాజ్యానికి అధిపతి అయినటువంటి స్వర్గ దేవతలందరికీ కూడా రాజైనటువంటి ఆ ఇంద్రుడి యొక్క భార్య అయిన శచీదేవి నాకు ఎట్లానో నీవు కూడా అంతే నాకు. ఇంకో మాట లేదు. నేను నిన్ను అదే విధంగా గౌరవిస్తూ ఉన్నాను, అదే విధంగా నేను నిన్ను పూజిస్తూ ఉన్నాను. పైగా త్వం తథా చ వంశజననీ త్వం హిమేద్యగరీయసి, నీవు వంశాన్ని మొత్తాన్ని కూడా నిలబెట్టినటువంటి దానివి. నువ్వు నాకు అద్యగరీయసి, ఈనాడు ఇక్కడ ఈ సమయంలో నీవే ఇప్పుడు నాకు తల్లివి, నీవు నాకు చాలా గొప్పదానివి, నిన్ను నేను ఎంతో గొప్పగా పూజించుకోవాలి. మా తల్లి మహాతల్లి కుంతీదేవి ఆవిడ భూలోకంలో ఉన్నది. ఇక మాద్రీదేవి ఆవిడ ఎప్పుడో శరీర త్యాగం చేసేసింది. ఇక శచీదేవి ఆవిడని ఇప్పుడు నేను అందుకునేటటువంటి స్థితిలో లేను, ఆవిడ అక్కడ ఉన్నది. నా ఎదురుగా ఉన్నటువంటి దానివి నువ్వే. నాకు తల్లి అనేటటువంటి శబ్దం విన్న వెంటనే గుర్తొచ్చేది ప్రస్తుత క్షణంలో నువ్వే. నీవు నాకు చాలా గొప్పదానివి. నేను నీ సాన్నిధ్యంలో ఇక్కడ ఉన్నాను, నాకు వేరొక అభిప్రాయం లేదు. ఇది అందరూ తెలుసుకొనుగాక. నేను తప్పు మాట్లాడట్లేదు. దిక్కులు పిక్కటిల్లేట్టుగా చెప్తున్నాడంటామే, అంటే అందరికీ తెలిసేట్టుగా చెప్పడమని అట్లా చెప్తూ ఉన్నాడు ఈ మాట అర్జునుడు. నాకు ఇంకొక భావన లేదమ్మా, నన్ను అర్థం చేసుకో, నన్ను రక్షించు అని వెంటనే మరొక్క మాటకి అవకాశం ఇవ్వక గచ్చ, వెళ్ళిపోను ఇక్కడి నుంచి అన్నాడు. అని మూర్ధనా ప్రపన్నోస్మి పాదౌ తేవరవర్ణిని, ఆవిడ అక్కడ నుంచుని ఉన్నది. శరీరం చూస్తే ఒక విధంగా అర్ధనగ్న శరీరంగా కనిపిస్తూ ఉంటుంది ఆవిడిది. అటువంటి శరీరాన్ని చూడలా ఈయన తల క్రిందకి వంచుకుని కూర్చుని ఉన్నాడని చెప్పుకున్నాం పాదముల దగ్గర. ఆ పాదాలను అలాగే చూస్తూ ఉన్నాడు. అంటూ కూర్చుని ఒక్కసారి కూలబడి నీ పాదాలని పట్టుకుని చెప్తున్నానమ్మా, నీ పాదాలని ఆశ్రయించి మూర్ధనా ప్రపన్నోస్మి, నా తలతోటి నీ పాదాలకి మొక్కుతూ ఉన్నాను, శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. గచ్చ, వెళ్ళమ్మా నువ్వు మహాతల్లి అనని ఇక ఆ పైన అంటున్నాడు, త్వం హి మే మాతృవత్ పూజ్య, నీవు నా చేత తల్లిలాగా పూజించదగినటువంటి దానివి. ఇలాంటి నువ్వు ఇక్కడికి రావడం ఏమిటి, ఈ మాట మాట్లాడడం ఏమిటి? నేను ఎప్పటికైనా సరే నిన్ను పూజించవలసిందే తప్ప వేరొక భావన పెట్టుకోకూడదు. ఇంకొక మాటమ్మా తల్లి, నేను ఈ స్వర్గానికి వచ్చి ఇప్పుడు భూలోకపు కట్టుబాట్లన్నిటిని కూడా మనసులో పెట్టుకుని నిన్ను తల్లి తల్లి అంటున్నాను అని చెప్పి ఏదో నా వైపు నుంచే ఆ భావన ఉంది అని అనుకుంటున్నావేమో, అంతవరకు కాదమ్మా. రక్ష్యోహం పుత్రవత్వయా, అహం పుత్రవత్వయా రక్ష్య, నేను ఒక పసిపిల్లవాడిని తల్లి ఏ విధంగా అయితే వాడు తప్పు చేయకుండా ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి పొరపాటు చెయ్యకుండా చాలా సంస్కారంతో యోగ్యతతోటి చాలా మంచిదైనటువంటి ఆలోచనతోటి సంస్కారవంతమైన నడవడికతోటి నలుగురిలోనూ మంచి పేరు తెచ్చుకునేట్టుగా ప్రవర్తిస్తూ తల్లికి ఎప్పటికీ కూడా ఏ విధంగా అయితే గౌరవాన్ని చేకూర్చేటటువంటి వాడిగా అవుతాడో, ఇప్పుడు నేను కూడా నీ రక్షణలో అలా ఉండదగినటువంటి వాడిని, నేను కూడా పొరపాటు చెయ్యకుండా ఉండవలసినటువంటి వాడిని. రక్ష్యోహం పుత్రవత్వయా, నీవు నేను నిన్ను తల్లి అనుకోవడమే కాదు, నీవు నన్ను కొడుకు అని అనుకుని ఈ పిల్లవాడు నావాడు అని అనుకుని నన్ను అలా నువ్వు రక్షించాలి ఈ లోకంలో. నీవే కదా ఇప్పుడు నాకున్నది. కావున అమ్మా నన్ను క్షమించు, నన్ను రక్షించు, నన్ను పరిపాలించు, నాకు ఏ విధమైనటువంటి కళంకం అంటకుండా నన్ను పాలించమ్మా అని చెప్పి ఒక విధంగా పెద్దబెట్టిన ఏడ్చేస్తూ ఉన్నప్పుడు దుఃఖంలో ఏ విధమైనటువంటి ఆర్ద్రతతోటి మాట్లాడతాడో మనిషి, ఆ విధంగా మాట్లాడాడు ఆవిడతోటి. చూచింది ఆవిడ. ఇక పుత్రవత్ రక్ష్యోహం అన్నాడు, కొడుకులాగా రక్షింపదగినటువంటి వాణ్ణి అంటున్నాడు. కావున ఆ అర్జునుడికి ఇప్పుడు ఒక శాపం వరంగా మారేటటువంటి సందర్భం వస్తూ ఉన్నది. వైశంపాయన మహర్షి ఆ పైన వృత్తాంతాన్ని మొత్తాన్ని శ్రద్ధగా వింటూ ఉన్న జనమేజయుడికి చెప్తూ ఉన్నారు.
వైశంపాయన ఉవాచ ఏవముక్తాతు పార్థేన ఉర్వశీ క్రోధమూర్ఛిత వేపంతీ భృకుటీ వక్ర శశాపాథ ధనంజయం. ఉర్వశ్యువాచ తవ పిత్రాభ్యనుజ్ఞాతాం స్వయం చ గృహమాగతాం యస్మాన్ మాం నాభినందేత్థాః కామబాణవశంగతాం తస్మాత్ త్వం నర్తనః పార్థ స్త్రీమధ్యే మానవర్జితః అపుమాన్ ఇతి విఖ్యాతః షండవత్ విచరిష్యసి. ఏవం దత్వార్జునే శాపం స్ఫురదోష్ఠీ శ్వసంస్త్యథ పునః ప్రత్యాగతా క్షిప్రం ఉర్వశీఘ్రమాత్మనః. వైశంపాయన మహర్షి చెప్తూ ఉన్నారు, అర్జునుడు ఇలా అని నువ్వు బయలుదేరమ్మా ఇంకా అనేటప్పటికీ వెళ్ళిపో అని మొహం మీదే అండంతో ఉర్వశి చాలా కోపానికి వచ్చింది, చాలా కోపంతో ఊగిపోయింది. వెంటనే కనుబొమ్మలన్నీ కూడా ఆవిడివి అటు ఇటు కదిలిపోతూ ఉన్నాయి. తన కోపమంతా కూడా మొహంలోనే ప్రతిబింబిస్తూ ఉన్నది. అలా ఆ కోపాన్ని తట్టుకోలేక తను చెప్పినటువంటి మాటకి ఎదురు చెప్పి ఆ పైన కూడా కొంత దృష్టాంతాన్ని చెప్తూ అనునయిస్తూ ఉంటే అది కూడా ఒప్పుకోక త్వం మాతృవత్ పూజ్య అహం పుత్రవత్ రక్ష్య అని చెప్పి అన్నాడని చెప్పి చాలా ఆవేశంతో ఆవిడ అర్జునుణ్ణి శపిస్తూ ఉన్నది. ఆ శపిస్తూ ఉన్నప్పుడు ఇలా అందడే, అర్జున నీ తండ్రి యొక్క అనుమతితోటి నేనేమన్నా స్వతంత్రులారే వచ్చానా ఇక్కడికి? నా అంతటి నేనుగా రాలేదే. తవ పిత్రాభ్యనుజ్ఞాతాం స్వయం చ గృహమాగతాం. నీ తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు ఆయన అనుజ్ఞని పొంది నేను బయలుదేరొచ్చా. పోని మీ నాన్నగారు ఏమన్నా నన్ను తిట్టి కొట్టి పంపించాడా? స్వయం చ గృహమాగతాం, నేను కూడా కోరుకున్నాను కాబట్టి సరే బాగుందని చెప్పి బయలుదేరి వచ్చా. ఇలా వచ్చినటువంటి నన్ను యస్మాన్ మాం నాభినందేథాః కామ బాణవశంగతాం, కాముడి యొక్క బాణాలతోటి పంచబాణ సహాయకుడు అని చెప్పి మన్మథుడికి పేరు. అలాంటి ఆ బాణుడి యొక్క బాణాగ్ని చేత మన్మథుడి యొక్క మన్మథ బాణాలకి వశ్యురాలనైపోయిన నేను నిన్ను పొందుదామని ఇక్కడికి నా అంత నేనుగా వస్తే నన్ను నీవు తిరస్కరిస్తావా? సరే, నన్ను ఆదరించగా ఇలా అవమానించావు కాబట్టి ఇక తస్మాత్వం నర్తనః పార్థ స్త్రీ మధ్యే మానవర్జిత. స్త్రీలందరూ కూడా గుమిగూడి ఉన్నటువంటి సమయంలో మానవర్జిత, సిగ్గు లేకుండా ఉన్నటువంటి వాడివై నర్తనః పార్థ త్వం భవిష్యసి. నీవు అందరి మధ్యలో కూడా నాట్యం చేస్తూ నర్తకుడివి అయిపోతావయ్యా. నన్ను ఇప్పుడు అవమానించావు కదా, పైగా అపుమానితి విఖ్యాత. నీవు చూడ్డానికి పురుష శరీరంతో ఉన్నప్పటికీ అపుమానే, ఇతను పురుషుడు కాదు అని చెప్పి విఖ్యాత, అందరి చేతికి తెలియబడినటువంటి వాడివై షండవత్ విచరిష్యసి, నపుంసకుడి వలె చరిస్తూ ఉంటావయ్యా. ఏ నా అంతటి నేనుగా ఇక్కడికి వస్తే ఇంత అవమానం చేస్తావా? అనుభవించు. నపుంసకుడు అవు, అందరి మధ్యలో నుంచో నాట్యం చేస్తూ ఉండు, సిగ్గు లేకుండా జీవనాన్ని గడిపిస్తూ ఉండు అని ఏవం దత్వార్జునే శాపం. చాలా ఆవేశంతో వచ్చేటప్పుడు ఆహా, స్త్రీ స్వరూపానికి మొత్తానికి కూడా ఒక రూపం ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నదే ఊర్వశి అన్నట్టుగా అనిపించింది ఆవిడ. ఎంతో వంపు సొంపులతోటి, ఎంతో అనురాగంతో, చాలా అత్యద్భుతమైనటువంటి నడవడికతోటి మెల్లమెల్లగా ఆ
స్త్రీ స్వరూపాన్ని మొత్తాన్ని కూడా అక్కడ తన యొక్క చేష్టలతోటి చూపిస్తూ ఉన్నటువంటిదా అన్నట్లుగా వచ్చి అర్జునుడి దాకా అక్కడికి వచ్చిన తర్వాత అనునయంతో మాట్లాడి ఆ వెంట తన యొక్క అభిప్రాయం అక్కడ గెలవలేదని తెలుసుకుని కాళరూపి అయినటువంటి స్త్రీ ఎంతటి ఆవేశంతో వ్యవహరిస్తుందో అదేవిధంగా అంతే వేగంగా అర్జునుడికి అంతటి శాపాన్ని కూడా ఇచ్చి పో అని చెప్పి వెంటనే ఎంత వేగంతో చెప్పుకున్న మనోవేగంతో వాయువేగంతో తన యొక్క గ్రహం నుంచి అర్జునుడి గ్రహానికి చేరుకున్నది అని చెప్పి గోడకు కొట్టినటువంటి బంతి అంటామే ఆ విధంగా అంతే వేగంగా ఏవం దత్వార్జునే శాపం స్ఫురదోష్ఠి శ్వసం యథ శాపం ఇచ్చింది. ఇంకా శరీరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగలేదు, నిట్టూర్పులు విడుస్తూ ఉన్నది. విడుస్తూనే వేగంగా మళ్ళీ తన గ్రహానికి వచ్చేసిందట. అలా అర్జునుడికి శాపం ఇచ్చేటప్పటికీ భయకంపితుడైపోయాడు అర్జునుడు. ఇదేం ఘోరం రా నాయన, ఏదో నేను సంస్కారంగా ఉన్నాము అని అనుకుంటే, మంచి పద్ధతిలో నేను వ్యవహరిస్తూ ఉంటే ఈవిడ ఇట్లా శాపం ఇచ్చింది, ఇదేమి ఆశ్చర్యం అని బాధపడ్డాడు, చాలా భయపడ్డాడు. వెంటనే ఏం చేయాలో తెలియదా. మనకి ఎప్పుడైనా సరే సుఖమో దుఃఖమో వస్తే మొట్టమొదటిగా మనం పంచుకునేది మన మిత్రులతోటే. అర్జునుడికి ప్రస్తుతం స్వర్గలోకంలో ఉన్నటువంటి మిత్రుడు ఎవరు అంటే చిత్రసేనుడు. అందుకని కుటుంబ సభ్యులతో కంటే ముందర మిత్రులతో పంచుకుంటే మనకు ఉండేటటువంటి ఆనందం వేరు, ఆ ధైర్యం వేరు. బయలుదేరి వెళ్ళాడు. అక్కడ కుటుంబ సభ్యుడు అంటే సాక్షాత్తుగా తండ్రి అయినటువంటి ఇంద్రుడు ఉన్నాడు. ఆయన అనుగ్రహంతోనే అర్జునుడు పుట్టాడు కాబట్టి అయినా సరాసరి వెళ్ళి ఇంద్రుడికి చెప్పలా అర్జునుడు ఇదంతా జరిగింది అని. చూడండి చమత్కారం ఇక్కడ. ఆ ఇంద్రుడితోటి చెప్పుకునేటటువంటి స్వాతంత్ర్యం ఉన్నది, అవకాశము ఉన్నది, ప్రస్తుతం అవసరం కూడా ఉన్నది. అయినా సరే ముందుగా అర్జునుడు చిత్రసేనుడి దగ్గరికి వెళ్ళాడట. చెప్తున్నారు వైశంపాయన మహర్షి. తతోర్జునస్త్వరమాణ చిత్రసేనం అరిందమ సంప్రాప్య రజనీవృత్తం తదుర్వశ్యాయథా తథౌ నివేదయామాస తదా చిత్రసేనాయ పాండవ తత్ర చైవం యథావృత్తం శాపం చైవ పునః పునః ఆవేదయచ్చ శక్రస్య చిత్రసేనోపి సర్వశః తత ఆనాయ్య తనయం వివిక్తే హరివాహనః సాంత్వయిత్వా శుభైర్వాక్యైః స్మయమానోభ్యభాషత సుపుత్రాద్య వృథా తాత త్వయా పుత్రేణ సత్తమ. ఇలా అర్జునుడు కుటుంబ సభ్యులతో అంటే సాక్షాత్తుగా ఇంద్రుడితోటి ఇది పంచుకోదగినటువంటి విషయమా కాదా అన్న మీమాంసో లేక మిత్రుడితో చెప్పుకోవాలనేటటువంటి తొందరో మొత్తానికి తతోర్జున స్త్వరమాణ చాలా వేగంగా చిత్రసేనమరిందమ చిత్రసేనుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన్ని పొంది సంప్రాప్య చిత్రసేనం ఆయన దగ్గరికి వెళ్ళి రజనీవృత్తం రాత్రి జరిగినటువంటి వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా తదుర్వశ్యాయథా తథౌ ఆవిడ బయలుదేరి రావడం మొదలు పెట్టడం, ఇగో చిత్రసేనుడు పంపించాడు అని చెప్పడం, అక్కడి నుంచి బయలుదేరినటువంటి వృత్తాంతం ఆవిడ సరే అనమండం, ఈయన కాదండం, ఆవిడ ఏదో ఇంకో విషయం చెప్పడం, అయినా ఈయన కాదండం, సరే అయితే ఇలా అయిపో అని ఆవిడ శపించడం, మొత్తం వృత్తాంతాన్ని చిత్రసేనుడికి అర్జునుడు చెప్పుకున్నాడు. చెప్పుకుని తథా చైనం యథావృత్తం శాపం చైవ పునః పునః మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడట, మళ్ళీ మళ్ళీ అంటున్నాడట. వచ్చిందయ్యా ఆవిడ ఇలా అడిగింది, నేను కాదన్నాను, తప్పన్నాను, నువ్వు తల్లన్నాను, ఆవిడ కాదంది, అయినా సరే కాదన్నాను, ఆవిడ శాపం ఇచ్చేసిందయ్యా, ఆవిడ శాపం ఇచ్చిందయ్యా, చాలా పెద్ద శాపం, నన్ను షండుళ్లాగా ఉండమందయ్యా, చాలా బాధగా ఉందయ్యా, ఏం చేయమంటావో. ఇలా ఒక స్నేహితుడితోటి మనం ఎట్లా అయితే మన యొక్క భావాలన్నీ కూడా పంచుకుంటూ
చెప్పిందే చెప్తూ ఉంటాం వాళ్ళకి. మనకి ఏదన్నా కష్టం కలిగినా లేక సుఖం కలిగినా ఏదైనా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం. దాంతో వినేటటువంటి వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, స్వీకరిస్తారు. మన యొక్క ఆతృతని వాళ్ళందరూ కూడా గమనిస్తారు శ్రేయతుడు. ఈయన కూడా అలాగే చెప్పుకున్నాడు చిత్రసేనుడికి. మళ్ళీ మళ్ళీ పునఃపునః అలా చెప్పుకున్న తర్వాత ఆవేదయచ్చ శక్రస్య, శక్రస్య ఆవేదయత్ అంటే ఈ చిత్రసేనుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి ఆయనకి చెప్పాడట జరిగిందంతా కూడా. చెప్పి ఇలా ఆ ఊర్వశి అర్జునుడికి శాపం కూడా ఇచ్చింది మహానుభావ ఇంద్ర అని నివేదించాడు చిత్రసేనుడు. అప్పుడు చాలా ఆనందపడ్డాడు ఇంద్రుడు అర్జునుణ్ణి చూచి. ఎంత సంస్కారవంతుడయ్యా అని చాలా సంతోషంతో తత ఆనాయ్య తనయం వివిక్తే హరివాహన తన యొక్క కుమారుణ్ణి పిలిపించాడు. అనగా అర్జునుణ్ణి ఇంద్రుడు పిలిచి సాంత్వయిత్వా శుభైర్వాక్యై, ముందుగా భయపడకు నాయనా, ఏం పర్వాలేదు, నువ్వేమీ చింత పెట్టుకోకు అంటూ అర్జునుణ్ణి అనునయించాడట. మంచి మాటలు చెప్తూ అర్జునుణ్ణి స్మయమానోభ్యభాషత, మధ్యలో చిరునవ్వు నవ్వుతూ చాలా బాగుందయ్యా, నువ్వేం భయపడక, ఏం కాదులే, ఏం కాదు ఏం కాదు అంటూ ముందుగా అర్జునుల్లో ఉన్న భయాన్ని మొత్తాన్ని పోగొట్టేట్టుగా ఇంద్రుడు మాట్లాడి ఊరడించి ఆ పైన సుపుత్రాద్య పృథాతాత త్వయా పుత్రేణ సత్తమ, ఈనాడు కదయ్యా కుంతీదేవి యోగ్యుడైనటువంటి పుత్రుణ్ణి కన్నటువంటిదయ్యింది, ఎంత పుణ్యం చేసుకుంది, సుపుత్రవతి అయ్యింది. ఏ తల్లైనా కోరుకోవాల్సిందేనండి. నాకు ఏదో ఐశ్వర్యం కలగాలి, అది కలగాలి, ఇది కలగాలి అని కోరుకోవడం కంటే నేను నా కడుపున పుట్టినటువంటి పిల్లలు యోగ్యులై సంస్కారవంతులై నాకు మంచి పేరు తెస్తే చాలు అని కోరుకోవాలి ప్రతి తల్లి. అదే 10,000, అంతకన్నా కావలసిందేమీ లేదు. వాళ్ళు నిజంగా సంస్కారవంతులైతే భోగములు, భాగ్యములు, ఐశ్వర్యములు, ఆనందములు అన్నీ వచ్చి కాళ్ళ దగ్గర పడతాయి. అదే వాళ్ళ దగ్గర ఆ సంస్కారం లేక, యోగ్యత లేక వాళ్ళు యథేష్టంగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్లు చిత్తానికి నచ్చినట్లు ఉంటూ ఈవిడ్ని భగవంతుడి సన్నిధానంలో కూర్చోబెడితే లేక పెద్ద పెద్ద భవంతుల్లో కూర్చోబెడితే ఆ సంస్కారం లేనప్పుడు అటువంటి వెధవకి తల్లయ్యా ఆవిడ అంటారు మనల్ని పరిచయం చేసేటప్పుడు లోకానికి. అంతకన్నా ప్రతిష్ట ఏం కావాలి? కడుపు బాధ ఆనాడు అనుభవిస్తుంది తల్లి. అందువల్ల ప్రతి పుత్రుడు తల్లికి మంచి పేరు తీసుకురావడానికి సంస్కారవంతుడై ఉండాలి. ప్రతి తల్లి కూడా తన పిల్లవాడు యోగ్యుడై సంస్కారవంతుడవ్వాలి అని చెప్పి ప్రతినిత్యము భగవంతుడిని ప్రార్థించాలి అంటున్నాడు సాక్షాత్తు దేవేంద్రుడు అర్జునుడితో. నీ తల్లి ఈనాడు సుపుత్రవతి అయ్యిందయ్యా, ఏం భయపడకు అని చెప్పి వృషయోపి ధైర్యేణ జితావైతే మహాభుజ యత్తు దత్తవతీ శాపం ఉర్వశీ తవ మానద అజ్ఞాతవాసో వస్తవ్య భవద్భిర్భూతలే నఘ వర్షే త్రయోదశే వీర తత్ర త్వం క్షపయిష్యసి తేన నర్తనవేషేణ అపుంస్త్వేన తథైవ చ వర్షమేకం విహృత్యైవ తతః పుంస్త్వం అవాప్స్యసి. నాయనా అర్జున, నీ మనోధైర్యంతో ఈనాడు నీ చేత ఋషులు కూడా జయింపబడ్డారయ్యా. అంతటి మానసికమైనటువంటి ధైర్యాన్ని, స్థిరత్వాన్ని నువ్వు పొంది ఉన్నావు. చూడండి, ఋషులు కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది బాగా విపరీతమైన తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ఇంకొంతమంది ఈ తపస్సుని విఘ్నం చేయడం కోసమని తమ ముందరికి వచ్చి వారిని విసిగిస్తే తపస్సును విడిచిపెట్టి మళ్ళీ వారు కామిగాని వాడు మోక్షగామి కాడు అన్న న్యాయాన్ని అనుసరించి వారి యొక్క తపస్సుని వదిలిపెట్టుకుని మళ్ళీ జీవనాన్ని ఆరంభించి
సంసార సముద్ర బంధులై వాళ్ళందరూ కూడా వ్యవహరించినటువంటి వృత్తాంతాలని మనం చూస్తూ ఉంటాం. అది ఋషులకి కూడా చాలా కష్టసాధ్యమైనటువంటి పని, ఇంద్రియములని జయించడం అనేటటువంటి విషయం. ఈనాడు అర్జునుడు సాక్షాత్తుగా లోకోత్తరవతి అయినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి సౌందర్య రాశి అయినటువంటి ఆ ఉర్వశీ తన ముందరికి వచ్చి తనని కోరినప్పటికీ కూడా నువ్వు కాదు, నువ్వు మహాతల్లివి అని నమస్కరించి పంపించిన సందర్భమున ఆ మానసిక స్థైర్యం అనేటటువంటిది ఎదురుగా ఎవరొచ్చినప్పటికీ కూడా నేను పెట్టుకున్నటువంటి నియమాన్ని అతిక్రమించరు అనేటటువంటి సంకల్ప దీక్ష ఏదైతే ఉన్నదో, ఆ దీక్షకి బద్ధుడై ఉండడం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ గుణముని చూసినటువంటి ఈ ఇంద్రుడు అంతటి గొప్పదైన సంకల్పాన్ని దీక్షలా నీవు స్వీకరించి దానికి బద్ధుడవై ఈనాడు ఏమాత్రము తొట్టుపాటు లేకుండా వ్యవహరించినందున పూర్వపురుషులందరినీ కూడా నువ్వు జయించావయ్యా. ఎంత గొప్ప పని చేశావు. ఋషయోపి ధైర్యేణ జితావైతే మహాభుజ, నీ చేత వాళ్ళందరూ జయింపబడ్డారయ్యా. ఇక శాపం అంతేగా నీ బాధ. ఎత్తు దత్తవతీ శాపం ఉర్వశీతవమానద సచాపి తీర్థకృత్తాత సాధకశ్చ భవిష్యతి. ఇక ఆ శాపం విషయంలో నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు. ఆ శాపం నీ కోరికని తీర్చడానికి ఉపయోగపడుతుంది. నీకు ఆ శాపం అనేటటువంటిది ఒక సాధకమే అవుతుంది. నీకు దానివల్ల ఎంతో సంతోషాన్ని పొందుతావు తప్ప నీకు ఆ శాపం ఏ విధమైనటువంటి అపఖ్యాతిని, అపకీర్తిని, అపజయమునని లేక అవమానాన్ని కలగజేయదయ్యా. ఏమాత్రం భయపడకు, ఏమాత్రము చింతించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి, నాయన అర్జున అజ్ఞాతవాసో వస్తవ్య భవద్భిర్భూతలేనగ, మీ చేత 13వ సంవత్సరంలో భూలోకంలో అజ్ఞాతవాసం చేయవలసి ఉన్నది కదా. ఆ అజ్ఞాతవాస సంవత్సరంలో, ఆ 13వ సంవత్సరంలో నీవు ప్రపంచానికి అర్జునుడవి అని చెప్పి తెలియనటువంటి సందర్భమున ఇగో ఈ ఉర్వశి ఇచ్చిన శాపం ఉన్నదే, అది ఉపయోగపడుతుంది. నీవు ఆ అజ్ఞాతవాస సంవత్సరంలో నపుంసకుడవై చరిస్తూ ఉంటావు. తద్వారా నీవు అర్జునుడవి అని చెప్పి ఎవరికీ తెలియదు. నీవు ఈ విధంగా వ్యవహరిస్తున్నావు అని కూడా ఎవరూ తెలుసుకోలేరు. నీకు అటు ఏమో అజ్ఞాతవాస సంవత్సరం అంతా కూడా సుఖంగా గడిచిపోతుంది. ఇది నీవు అని ఆ కాలంలో ఎవరూ నిన్ను గుర్తించకపోవడం వల్ల అపఖ్యాతి కూడా కలగదయ్యా. ఆ విధంగా ఈ శాపం నీకు వరమే తప్ప ఏ విధమైనటువంటి కష్టదాయకము కూడా కాదు. చింతించవలసిన అవసరం లేదు అని చెప్పి వర్షమేకం విహృత్యైవ తతః పుంస్త్వం అవాప్స్యసి, 1 సంవత్సర కాలం నీవు ఈ విధంగా ఈ నపుంసక వేషంతో జీవనాన్ని గడిపి తతః పుంస్త్వం అవాప్స్యసి, ఏనాడైతే నీ వత్సర కాలము పూర్తయిపోతుందో ఆ మరుసటి రోజున, అంటే నూతన వత్సరం ఆరంభం అయిన వెంటనే 14వ సంవత్సరం యొక్క మొదటి రోజున నీకు మళ్ళీ పుంస్త్వం వస్తుంది. నీవు పురుషుడవై జగద్విఖ్యాతుడివి అవుతావు. ఏ విధముగా కూడా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు అని చెప్పి ఇంద్రుడు అర్జునుణ్ణి సాంత్వపరిచాడు. ఆ పైన ఏవముక్తస్తు శక్రేణ ఫాల్గుణ పరవీర ముదం పరమికాం లేభే నచ శాపం వ్యచింతయత్ చిత్రసేనేన సహిత గంధర్వేణ యశస్విన రేమే సస్వర్గ భవనే పాండుపుత్రో ధనంజయ. ఇంద్రుడు ఈ విధంగా చెప్పిన తర్వాత అర్జునుడు అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందాడట. నేను నా ధర్మ దీక్షని పాలించినందున నాకు అంత్యమున ఉపకారమే జరిగింది తప్ప
ఏ విధమైన నష్టం కలగలేదు, ధర్మం యొక్క గొప్పదనం ఇది కదా అని ధర్మానుష్ఠాత పొందేటటువంటి ఆనందాన్ని ఆనాడు అర్జునుడు పొందాడు. పొందిన పిమ్మట చాలా సంతోషంతో ఇక ఈ శాపం గురించి ఆలోచించడం కూడా వదిలిపెట్టేశాడు. ఆ పైన చిత్రసేనుడితోటి అక్కడే స్వర్గలోకంలో సుఖాల్ని మొత్తాల్ని కూడా అనుభవిస్తూ కాలాన్ని వెళ్ళదీస్తూ ఉన్నాడు, సుఖంగా నివసిస్తూ ఉన్నాడు. ఇక్కడ వరకు ఈ అధ్యాయం పూర్తయిపోతే ఒక వృత్తాంతం మనందరికీ తెలిసింది అని అందరం ఆనందపడేవాళ్ళం. కానీ ఈనాటి ఈ యొక్క వృత్తాంతపు ఆరంభమున నేను ఒక విన్నపం చేశాను మీ అందరికీ కూడా. కొన్ని విషయాలు, కొన్ని కట్టుబాట్లు అలా ఉన్నప్పుడు కొంతమందిని మనం విమర్శిస్తే అది మన యొక్క అజ్ఞానమే తప్ప ఆ పాత్రకి లేక ఆ వ్యక్తికి ఆ దేవతకి ఏ విధమైనటువంటి దోషము అంటదు. కొంతమంది ఉర్వశి విషయంలో చాలా తప్పుగా వ్యాఖ్యానాలు చేశారు, అనువాదాలు చేశారు. ఈ వృత్తాంతాన్ని వేరొక విధంగా వాళ్ళందరూ కూడా చిత్రీకరించి భారతంలో దోషమున్నది అని నిరూపిద్దామని చెప్పి కొంతమంది తాపత్రయపడి తమ యొక్క అజ్ఞానాన్ని మొత్తాన్ని కూడా అక్షర రూపంలో తీసుకొచ్చి బయటపెట్టారు అని చెప్పి. ఇక ఈ వృత్తాంతం చిట్ట చివరిలో 2 పరమాద్భుతమైన శ్లోకములు ఉన్నాయి. ఏమంటే, ఇదం యశృణుయాత్ వృత్తం నిత్యం పాండుసుతస్య వై నతస్య కామః కామేషు పాపకేషు ప్రవర్తతే. పాండుపుత్రుడైన అర్జునుడి యొక్క ఈ వృత్తాంతాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా వింటూ ఉంటారో అటువంటి వాడికి పాప విషయముల యందు అనురాగం కలగదు. వాడు పాప విషయముల యందు, తప్పుడు పనుల యందు వాడి దృష్టిని వాడు అలా మరుల్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యక ఉత్తముడై సంస్కారవంతుడై జీవిస్తాడు అని ఈ వృత్తాంతం యొక్క ఫలశ్రుతి చెప్తూ, అలాగే ఇదం అమరవరాత్మజస్య ఘోరం శుచి చరితం వినిశమ్య ఫాల్గుణస్య వ్యపగత మదదంభరాగ దోషాః త్రిదివగతా విరమంతి మానవేంద్రాః. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి ఇంద్రలోకాభిగమన పర్వణి ఉర్వశీ శాపో నామ 46 చిట్ట చివరిలో ఎవరైతే ఇదం అమరవరాత్మజస్య ఘోరం శుచిచరితం, ఎవరైతే అమరవరాత్మజస్య అంటే దేవేంద్రపుత్రుడైనటువంటి అర్జునుడి యొక్క ఘోరం శుచి చరితం విశిష్టమైనటువంటి అలాగే పవిత్రమైనటువంటి ఎంతో గొప్పదైనటువంటి చరిత్రని వినిశమ్య విని ఎవరైతే వింటారో అటువంటి వారు విని వ్యపగత మదదంభరాగ దోషాః, మదము దంభము లేక రాగము అనేటటువంటివి ఇవన్నీ కూడా మనలో ఉండేటటువంటి దోషాలు. మదం అంటే విపరీతమైనటువంటి కామవాంఛ, అథవా నన్ను మించిన వాడు ఎవడున్నాడు ఈ ప్రపంచంలో అనేటటువంటి అహంకారం. అలాగే దంభ, నేనే గొప్ప, నేనే శుచివంతుణ్ణి, నేనే చాలా గొప్పగా నియమాన్ని పరిపాలిస్తాను అంటూ ఏవో ఒక విధమైనటువంటి లేనిపోని అపోహల్ని మనసులో పెట్టుకున్నటువంటి మీదట వచ్చినటువంటి మానసికమైనటువంటి కొన్ని ఉద్వేగములు ఏవైతే ఉంటాయో వాటి వల్ల పుట్టేటటువంటి దంభం అనేటటువంటి ఒక విధమైన ప్రవర్తన అది. అలాగే రాగదోషాః, విషయముల యందు ఆసక్తి. ఎప్పుడైనా సరే ఏ సందర్భంలోనైనా విశృంఖలమైనటువంటి ప్రవర్తన, పరిస్థితులని పట్టించుకోక ఉన్నటువంటి అక్కడి సందర్భాన్ని ఆలోచించక ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని ఆ స్థితుల్ని పరిగణించక విశిష్టమైనటువంటి వ్యక్తులం అని చెప్పి వారికి వారే అనుకుంటూ ఎవరిని పడితే వారిని చూచి విషయాసక్తులకి బద్ధులైపోయి
వారు విషయాసక్తతతోటి వారి యందు చెడు భావన పెట్టుకుని ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో, స్త్రీ విషయంలో అన్యమైనటువంటి ఆలోచన పెట్టుకుని ప్రవర్తించేటటువంటి మూఢులు ఎవరైతే ఉంటారో అటువంటి వారి యందు ఉండేటటువంటి ఆ విశిష్ట దోషం ఏదైతే ఉన్నదో, దోషాల్లోకెల్లా పెద్ద దోషంగా చెప్పబడేటటువంటి దోషం, అటువంటి దోషాన్ని కూడా అంటే మద దంభ రాగ దోషములని పోగొట్టుకుని నియమంగా పవిత్రమైనటువంటి ఆలోచనలతో ఎదురుగా ఉన్నప్పుడు పూర్వం మనం చెప్పుకున్నట్లుగా మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్ఠవత్ అని చెప్పినట్లు ఇతరులను చూచిన పిమ్మట తల్లిలాగా వారికి నమస్కరించాలి అనేటటువంటి భావన పొంది మదము దంభము వీటికి దూరులై వారంతా కూడా ఆ పైన త్రిదివగత విరమంతి మానవేంద్ర, ఈ దోషాలు పోతే వాడు పుణ్యాత్ముడే, స్వర్గానికి ఖచ్చితంగా వెళ్తాడు. అదే చెప్పారు చివరిలో. ఈ దోషాలన్నీ పోగొట్టుకుని వాడు స్వర్గానికి వెళ్ళి సుఖంగా ఆ భావనలతో ఉన్నటువంటి వారందరూ కూడా స్వర్గానికి వెళ్ళి విరమిస్తారు, సుఖంగా నివసిస్తారు అని ఈ వృత్తాంతానికి మొత్తానికి ఫలశ్రుతి చెప్పారు. ఏమని ఆరంభించాం ఈ అధ్యాయం మనం? ఊర్వశీదేవి చాలా సంతోషంతో బయలుదేరి వెళ్తోంది, ఆవిడ వర్ణన ఇట్లా ఉన్నది అని మొదలెట్టాం. ఆవిడ మాట్లాడిన మాటలేమిటి? అర్జునుడు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి, మళ్ళీ ఆవిడ మాట్లాడిన మాటలు ఎట్లా ఉన్నాయి? పైకి చూస్తే ఈ అధ్యాయంలో కొంత సెన్సార్ ఉన్నది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ చిట్ట చివరికి వెళ్తే అధ్యాయ ఫలం ఇలా ఈ అధ్యాయాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వారంతా చివరికి పుణ్యాత్ములై స్వర్గానికి వెళ్తారు అని ఉన్నది. కావున ఇక్కడ ఉర్వశీదేవి మాట్లాడిన మాటల్లో ఉన్నటువంటి దోష రూపములైన మాటల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఆవిడ్ని విమర్శించడమో లేక మహాభారతం అనేటటువంటి పవిత్ర గ్రంథానికి దోషాన్ని ఆపాదించడమో చేస్తే వృథా ప్రయత్నం తప్ప పుణ్యాన్ని ఆర్జించుకోవడం ఉండదు అని చెప్పి ఇతఃపూర్వం ఎవరైతే ఇటువంటి వృత్తాంతాల మీద అపసిద్ధాంతాలని తప్పుడు వ్యాఖ్యలను చేశారో అటువంటి వారిని పూర్వ సంప్రదాయజ్ఞులైనటువంటి పండితులు నిరసించి చాలా ఉత్తమమైనటువంటి వృత్తాంతం ఇది, ప్రతి పురుషుడు విని తన హద్దేమిటి, తన యొక్క స్థితి ఏమిటి, తను ఏ విధంగా పరస్త్రీతో వ్యవహరించాలో తెలుసుకోవలసినటువంటి తెలియజెప్పేటటువంటి విషయములు ఇక్కడ ఉన్నాయి. అందువల్ల ఈ అధ్యాయం మహోత్కృష్టం, ఇందులో ఉర్వశీ స్థానం అంతకంటే ఉత్కృష్టం అని చెప్పి ఉపదేశించారు. అటువంటి ఈ అత్యద్భుతమైన వృత్తాంతాన్ని మనందరం కూడా శ్రద్ధగా ఆలకించాం. సకలేష్టదాయకుడైన శ్రీనివాస స్వామి మనందరికీ కూడా పుణ్య చారిత్ర్యాన్ని కలగజెయ్యాలని, మనందరం కూడా సుఖ సంతోషాలతోటి సకల దోష వినిర్ముక్తులమై ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ, లోకంలో కూడా అందరూ ఈ విధమైనటువంటి భావనతో మెలుగొందిదే, ఎక్కడా కూడా ఎవరికి ఏ విధమైనటువంటి కష్టం కలగదు స్త్రీమూర్తులకి. ఆ విధంగా పరమాత్మ అందరినీ ప్రేరేపించాలని ప్రార్థిద్దాం. ఆచార్యుల వారి ముఖంగా వచ్చేటటువంటి పవిత్రములైన ఈ శ్లోకముల్ని పఠిస్తూ పుణ్యాత్ములమౌదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా 46వ అధ్యాయంలో 45వ శ్లోకం నుండి ఊర్వశి దగ్గర నుండి అర్జునుల వారు ఊర్వశిని నిరాకరిస్తే ఊర్వశి శాపమిచ్చిన పిమ్మట భయకంపితులైనటువంటి అర్జునులని ఇంద్రుడు ఏ విధంగా సాంత్వపరిచారు అనేటటువంటి చక్కటి విషయాలని మనం తెలుసుకున్నాం. అంతేకాక ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తే మనకు వచ్చేటటువంటి ఫలాన్ని కూడా మనం ఆచార్యుల వారి ద్వారా చక్కగా తెలుసుకున్నాం. ఇక యథావిధిగా ఆ అధ్యాయ పారాయణం చేసుకుందాం, ఆ ఫలాన్ని మనం పొందుదాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.
అర్జున ఉవాచ అర్జున ఉవాచ శృణు సత్యం వరారోహే శృణు సత్యం వరారోహే యత్వాం వక్ష్యామ్యనిందితే యత్వాం వక్ష్యాన్నిందితే శృణ్వంతు మే దిశశ్చైవ శృణ్వంతు మే దిశశ్చైవ విదిశశ్చ సదేవతాః విదిశశ్చ సదేవతాః యథా కుంతీ చ మాద్రీ చ యథా కుంతీ చ మాత్రీ చ శచీ చైవ మమానఘే సచీ చైవ మమానసే తథా చ వంశజననీ తథా చ వంశజననీ త్వం హి మేద్యగరీయసి త్వం హి మేద్యగరీయసి గచ్చ మూర్ధ్నా ప్రపన్నోస్మి గచ్చ మూర్ధ్నా ప్రసన్నోస్మి పాదౌ తే వరవర్ణిని పాదౌ తే వరవర్ణిని త్వం హి మే మాతృవత్ పూజ్య త్వం హి మే మాతృవత్ పూజ్య రక్ష్యోహం పుత్రవత్ త్వయా రక్షోహం పుత్రవత్ త్వయా వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ ఏవముక్తా తు పార్థేన ఏవముక్త్వా తు పార్థేన ఉర్వశీ క్రోధమూర్ఛిత ఊర్వశీ క్రోధమూర్ఛితాం వేపంతి భృకుటీ వక్ర వేపంతి భృకుటీ వక్రాం శశాపాథ ధనంజయం శతాపాత ధనంజయం ఊర్వశ్యువాచ ఊర్వశ్యువాచ తవ పిత్రాభ్యనుజ్ఞాతాం తవ పిత్రాభ్యనుజ్ఞాతాం స్వయం చ గృహమాగతాం స్వయం చ గృహమాగతాం యస్మాన్ మాం నాభినందేథాః యస్మాన్నాంనాభివందేతాం కామబాణవశంగతాం కామపానవశంగతాం తస్మాత్ త్వం నర్తనః పార్థ తస్మాత్ త్వం నర్తనః పార్థ స్త్రీమధ్యే మానవర్జితః శ్రీమధ్యే మానవర్జిత అపుమానితి విఖ్యాతః అపుమానితి విఖ్యాతః షండవద్విచరిష్యసి చండవత్ విచరిష్యసి ఏవం దత్వార్జునే శాపం ఏవం దత్వార్జునే శాపం స్ఫురదోష్ఠీష్వసంత్యథా స్ఫురతోష్ఠీస్వదంత్యథా పునః ప్రత్యాగతా క్షిప్రం పునః ప్రత్యాగత క్షిప్రం ఉర్వశీ గృహమాత్మనః ఉర్వశీ గృహమాత్మనః తతోర్జునస్త్వరమానః తతోర్జునస్వరమానః చిత్రసేనమరిందమః చిత్రసేనమరిందమః సంప్రాప్య రజనీవృత్తం సంప్రాప్య రజనీవృత్తం తదుర్వశ్యా యథా తథం తదుర్వశ్యా యథా తథం నివేదయామాస తదా నివేదమాయాస తథా చిత్రసేనాయ పాండవః చిత్రసేనాయ పాండవః తత్ర చైవం యథా వృత్తం తత్ర చైవం యథా వృత్తం శాపం చైవ పునః పునః శాపం చైవ పునః పునః వేదగచ్చ శక్రస్య తపేదయశ్చ శక్రస్య చిత్రసేనోపి సర్వశః చిత్రసేనోపి సర్వసః తత ఆనాయ్యత వయం తత ఆనాయతనయం వివిక్తే హరివాహనః వివిక్తే హరివాహనః సాంత్వయిత్వా శుభైర్వాక్యైః శాంతయిత్వా శుభైర్వాక్యైః స్మయమానోభ్యభాషత స్వయమానోభ్యభాషత సుపుత్రాద్య పృథా తాత సుపుత్రాద్య పృథా తాత ప్రజాపుత్రేణ సత్తమా ప్రజాపుత్రేణ సంతమా ఋషయోపి హి ధైర్యేణ ఋషయోపి హి ధైర్యేణ జితా వైతే మహాభుజ జితా వైతే మహాభుజ యత్తు దత్తవతీ శాపం యత్తు రత్యవతీ శాపం ఉర్వశీ తవ మానద ఉర్వశీ తవ మానద సచాపి తేర్థకృత్తాత సచాపి తీర్థనక్తాత సాధకశ్చ భవిష్యతి సాధకస్య భవిష్యతి అజ్ఞాతవాసో వస్తవ్యః అజ్ఞాతవాసో వస్తవ్యః భవద్భిర్
भवद्भिर्भूतले नघा भवद्भिर्भूतयेन वर्षे त्रयोदशे वीरा वर्षे त्रयोदशे वीरा तत्र त्वं क्षपयिष्यसि तत्र त्वं क्षपयिष्यसि तेन नर्तनवेषेण तेन नर्तनवेषेण अपुंस्त्वेन तथैव च अपुंस्त्वेन तथैव च वर्षमेकं विहृत्यैव वर्षमेकं विहृत्यैव ततः पुंस्त्वमवाप्स्यसि ततः पुंस्त्वमाप्स्यसि एवमुक्तस्तु शक्रेण एव मुक्तस्तु शक्रेण फाल्गुनः परवीरः फाल्गुनः परवीरः मुदं परमिकां लेभे मुदं परमिकां लेभे न च शापं यचिन्तयत् न च शापं यचिन्तयत् चित्रसेनेन सहितः चित्रसेनेन सहितः गन्धर्वेण यशस्विना गन्धर्वेण यशस्विना रेमे स स्वर्गभवने रेमे स स्वर्गभवने पाण्डुपुत्रो धनञ्जयः पाण्डुपुत्रो धनञ्जयः इदं यः शृणुयाद्वृत्तम् इदं यः शृणुयात् श्रुतम् नित्यं पाण्डुसुतस्य वै नित्यं पाण्डुसुतस्य वै न तस्य कामः कामेषु न तस्य कामः कामेषु पापकेषु प्रवर्तते पापकेषु प्रवर्तते इदम् इदम् अमरवरात्मजस्य घोरम् मम रमरात्मजस्य घोरम् शुचिचरितम् सुचिचरितम् विनिशम्य फाल्गुनस्य विनिशम्य फाल्गुनस्य व्यपगतमददम्भरागदोषाः व्यपगतमदम्बराज्यदोषाः त्रिदिवगताः त्रिदिवगताः विरमन्ति मानवेन्द्राः विरमन्ति मानवेन्द्राः इति श्रीमन्महाभारते इति श्रीमन्महाभारते वनपर्वणि वनपर्वणि इन्द्रलोकाभिगमनपर्वणि इन्द्रलोकाभिगमनपर्वणि पूर्वशीशापो नाम पूर्वशीशापो नाम चत्वारिंशोऽध्यायः चत्वारिंशोऽध्यायः ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనం చేసుకుని స్వామివారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుదాం. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరితో కలిసి గోవింద గోవింద అంటూ చక్కగా గట్టిగా స్వామివారిని ఆర్తితో ప్రార్థిద్దాం. దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద
వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల జలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శంఖ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద వీర జనాభ గోవింద అతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ
గోవింద తులసీవనమాల గోవింద శేషసాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద రామనగరపురవాడ అనంతరక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులతో మన పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుని సకల కళ్యాణ దాయకుడైన శ్రీనివాస స్వామి వారిని మనస్ఫూర్తిగా మనందరం ప్రార్థిద్దాం. సకల శుభమంగళ కళ్యాణ పరంపరని అనుగ్రహించమని స్వామివారి ఆశీస్సులతో అందరం కూడా సుఖ సంతోషములతో జీవనాన్ని నూతనంగా యుగాది రోజున ఆరంభించుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh